స్టార్ట్ చేసినప్పుడే బయట నుంచి కెమెరా ముందు అయితే నేను మాట్లాడుతుంది ఈరోజు అది 1 lakhs వెళ్ళిపోయింది. నేను ఎప్పుడుగా కాదు అడ్డొచ్చేస్తున్నాను వీటి వాటి తిరిగాము. అందరికి సండే బ్లాగ్ అన్నమాట ఇదైతే. ఈరోజు మేము బయటకు వెళ్ళాము గ్రోసరీస్ తేవడానికి. అలాగే ఈరోజు గూగుల్ నుంచి పిన్ కోసం మీకు పిన్ని పోస్ట్ చేస్తాము అనేసి ఈమెయిల్ అయితే వచ్చిందనమాట. బ్లాగ్ ఛానల్ కాదండి, టైలరింగ్ ఛానల్కి అనమాట. ఆ విశేషాలు అయితే మీతోటి షేర్ చేసుకున్నాను. అలాగే ఈరోజు గ్రాసరీస్కి వెళ్ళాం కదా, అక్కడ నేను ఎంత ఖర్చు పెట్టని చెప్తాను. రూపాయి సంపాదిస్తే వేలు ఖర్చు పెడుతున్నాము. అసలు ఎంత ఖర్చు అవుతుందంటే ఇంట్లోకి. ఈరోజు గ్రాసరీ సామాన్లు తేవడానికి వెళ్ళాం కదా, నిజంగా నమ్మరు కాస్ట్ ఎంత అయిందో చెప్తాను మీకైతే. అడండి వెళ్దాం. షాపింగ్ అయితే వెళ్ళాం కదా. నిన్నైతే నా కోసం ఈ మ్యాట్ కొనుక్కున్నాను అనమాట. చాలా మెత్తగా ఉంది కదా. ఇది పాత అనమాట. దీని మీద నుంచి వంటలు చేసేటప్పటికి చాలా సమయం నుంచి ఉంటాం కదా వంటగదిలో. వంటలు చేసేటప్పటికి కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయని కొనుక్కున్నాను నా కోసం ఆలోచించి. ఇదిగోండి ఎంత మెత్తగా ఉందో, చాలా హాయిగా ఉందనమాట. ఎంతసేపు అయినా సరే మనం చక్కగా వర్క్ చేసుకోవచ్చు అనమాట. మన కోసం మనం ఆలోచించుకోవాలి కదా. కొన్ని అందరి కోసం ఆలోచిస్తాం కదా, మన కోసం మనం ఆలోచించాం. ఇంట్లో అన్ని చోట్ల మ్యాట్లు అయితే మంచిగా వేసాను, కానీ వంటగదులు మాత్రం ఇందులో సరిపోద్దులే అనేసి ఈ మ్యాట్ తోటి గడిపిస్తుంది అనమాట. అయితే కాళ్ళు చాలా బాధలు వచ్చేస్తున్నాయి. అందుకని ఇంకా ఆలోచించి షాపింగ్లో అయితే ఈ మ్యాట్ తీసుకున్నాను. ఎలా ఉంది? ఇప్పుడైతే మెత్తగా ఉన్నాయన్నమాట కాళ్ళకి. ఎంతసేపు అయినా వంట చేసుకోగలం నుంచిని అన్నట్టుగా అనిపించింది నాకైతే. 200 పడింది అనమాట. 200 అంటే మరీ ఎక్కువ అనుకుంటాం, కానీ ఎన్ని ఖర్చులు అయిపోతున్నాయి ఇంట్లోకి. గ్రోసరీ సామాన్కి ఇంత ఖర్చు అయింది. నడండి సరుకులని సర్దేద్దాం. ఇదిగోండి ఈ పోల్ మకాని అయితే లాస్ట్ మంత్ అన్నమాట. ఇలా పిన్ పెట్టేసి ఉంచేస్తాను, ఇంకా గాలి ఇలాంటి పురుగులు అవి వెళ్ళకుండా. ఇదైతే జున్ను పౌడర్ అనమాట. వెళ్ళినప్పుడల్లా జున్ను పౌడర్ ప్యాకెట్ ఒకటి తెచ్చుకుంటాము. జున్ను అంటే చాలా ఇష్టం అనమాట. పౌడర్తో భలే చేసేయచ్చు కదా. ఈ అద్దెళ్ళకైతే మనకి ఈ జున్ను పాలు అయితే దొరకవు కదా. ఇదిగోండి నేనైతే సరుకులు ఈ విధంగా సర్దేస్తున్నాను. అయితే ఇంతకు ముందు పెళ్ళైన కొత్తలో అయితే ఇలాగా 3000 అయ్యేది గ్రోసరీ సామాన్కి. అప్పుడైతే మా వారు తెచ్చేసేవారు. రిలయన్స్లో పనిచేసేవారు కదా. రిలయన్స్లో షాపింగ్ చేసేసి ఇంకా సాయంత్రం మాటలు వచ్చేటప్పుడు తెచ్చేసేవారు అనమాట. నెలకు ఒకసారి 3000 ఖర్చు పెడితే బోల్డ్ వచ్చేసి. ఇప్పుడేమో వీటిలన్నిటికి 8000 ఖర్చు అయింది. ఇందులో 2000 ఏమో మా పిల్లలే అన్నమాట స్నాక్స్కి కానీ కొనుక్కున్నాయి. ఇంకా పిల్లలు పుట్టాక ఇంకా 6000 వరకు నెలకు అయిపోతుంది. ఎందుకంటే ఇందులో స్నాక్స్ సాయంత్రం మాటలు వండడానికి చాలా ఉంటాయి కదా, అలాగనమాట. నేనేమో ఒంటరిగా వెళ్ళలేను, మా పిల్లల్ని సావాసం తీసుకుని వెళ్తానమాట. ఆదివారం అలా ప్లాన్ చేసుకుని నెలలో 5వ తారీఖు లోపు వెళ్ళిపోతాను అనమాట. మా పిల్లల్ని తీసుకెళ్తే ఇదిగోండి వీళ్ళకి స్నాక్స్కి 2000 వరకు ఇలాగా అయిపోతుంది అనమాట. 8000 ఖర్చు అయింది. 6000 అసలు నా ఖర్చు అనమాట, నా గ్రాసరీ సామాను. వీళ్ళే 2000 ఖర్చు అయింది అనమాట. ఇదిగోండి ఇదైతే బేబీ క్రీమ్ అనమాట. చాలా స్మూత్గా ఉంటుంది అనిపించి ఒక్కొక్కసారి నెలలో 2 సార్లే బయటకు వెళ్ళేది. ఒకటేమో గ్రాసరీ సామానం కొంటాకు వెళ్తాను 5వ తారీఖు లోపు. ఇదేమో లిప్ బామ్ అండి, 20 రూపాయలు ఉంటుంది. చాలా బాగుంటుంది. వెళ్ళినప్పుడల్లా తీసుకుంటాను. ఇవై సబ్జా గింజలండి. ఇవి మనకి సలవ చేస్తుందండి. టైలరింగ్ చేస్తాం కదా, కొంచెం నీళ్ళలో మజ్జిగ వేసుకుని కలుపుకుని తాగితే సలవ చేస్తుంది, ఒంటికి మంచిది కూడాను. అయితే నేను 2 సార్లు బయటకు వెళ్తాను నెలలో. అది ఒకటేమో ఈ గ్రాసరీ సామానం కొంటాకు 5వ తారీఖు లోపు వెళ్ళి వచ్చేస్తాను. అలాగే ఇంకొకటేమో హోమియో హాస్పిటల్కి వెళ్తాను, హోమియో పీల్స్ తీసుకోవడానికి. ఇలాగన్నమాట 2 సార్లే ఇల్లు కదిలేది. అయితే ఈ సామానం అన్నీ 8000 ఖర్చు అయింది కదా. ఇంకా 2000 మా పిల్లల ఖర్చు తీసేస్తే 6000 ఖర్చు అయినట్టు. ఇవైతే 6000 నాకు నెల కాదు, నెల 15 రోజులు వస్తాయి అనమాట. మ్యాక్సిమం ఇందులో ఆయిల్ ప్యాకెట్లు అయిపోతాయి. 4 ఆయిల్ ప్యాకెట్లు. పిల్లలు లేకుండా నేను సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళలేను. ఎవరో ఒకరు సవసం ఉండాలన్నమాట బయటకు వెళ్తున్నప్పుడు. అయితే మా పెద్ద అబ్బాయిని తీసుకెళ్ళాను అనుకోండి, అసలు ఖర్చు పెట్టాడు పెద్ద. మా చిన్న అబ్బాయి అయితే డబల్కి వచ్చి పెడతాడు, అందుకే ఇన్ని డబ్బులు అయిపోతాయి. ఇదిగోండి నేనైతే యాడ్సెన్స్ పిన్ కోసం చెప్తున్నాను ఈరోజు అయితే. నేను స్టార్ట్ చేసినప్పుడే బయట నుంచి వాయిస్ అనమాట, ఎవరో మైక్గా పెట్టుకుని గణేష్ వెళ్ళడం లేదు. ఇక్కడే ఇలా వచ్చింది. ఇదంతా అనౌన్స్మెంట్ చేసి ఇంక వెళ్ళిపోతుంది అనమాట. ఎడిటింగ్లో వాయిస్ కాకుండా ఇలా ఓన్గా వాయిస్ ఇచ్చేసాం అనుకోండి, ఇదే ప్రాబ్లం. చుట్టుపక్కల సౌండ్లన్నీ పడిపోతాయి అనమాట. అవి తీయలేం కదా, అవి తీస్తే మన వాయిస్ కూడా పోతుంది. అదే నేను మామూలుగా చేసే వీడియోలు అనుకోండి, వెనకాల వచ్చే సౌండ్లన్నీ ఇంకా మ్యూట్లో పెట్టేసి నేను వాయిస్ ఎడిటింగ్లో ఇస్తాను. అలాగైతే క్లియర్గా ఉంటుంది.
ఇలా మామూలుగా మాట్లాడుతున్నప్పుడు ఇంకా బయటికి కూడా లాగేసుకుంటుంది ఈ ఫోన్ అనమాట. అలాగన్నమాట. ఈరోజు అయితే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇలాగా కెమెరా ముందు అయితే నేను మాట్లాడుతాను ఈరోజే. ఇంతకుముందు వీడియోలన్నీ కూడా నేను ఎడిటింగ్లోనే మాట్లాడి పోస్ట్ చేసేదాన్ని. నా సెకండ్ ఛానల్ ఉంది కదా, టైలరింగ్ ఛానల్, దానికైతే మానిటేషన్ పూర్తి అయిపోయింది. గూగుల్ నుంచి ఈమెయిల్ కూడా వచ్చిందనమాట. యాడ్సెన్స్ పంపించాము, ఇలా మీ అడ్రస్ వెరిఫికేషన్ అయిందనేసి. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. నేను అసలు అనుకోలేదన్నమాట. ఒక్క నెల రోజులోనే మానిటేషన్ కంప్లీట్ అవ్వడం, మళ్ళీ మనకి గూగుల్ నుంచి పిన్ రావడం, ఇవన్నీ జరిగిపోయినాయి అనమాట. ఇంకా పిన్ అయితే అడ్రస్ అయితే మా ఊరిది ఇచ్చాను అనమాట. మా ఊరు భీమవరం కదా, భీమవరం సైడ్ అనమాట. మేము ఉండేది పాలకొల్లు సైడు. అయితే అడ్రస్ అక్కడిదే ఇచ్చాను, ఇక్కడ ఇవ్వలేదు. ఇక్కడ పోస్ట్ మ్యాన్లు కానీ ఎవరో మనకు తెలియదు అనమాట. ఒకవేళ వచ్చినా దాని మీద సరిగ్గా పేరు తెలియకపోతే ఎంత పంపించేస్తారనేసి నేను అక్కడైతే మనకి సొంత ఊరు కాబట్టి పోస్ట్ మ్యాన్లు కూడా తెలుసు. సరే తెలుసు కదా, అక్కడే ఇద్దాము, ఏముంది పాలకొల్లు నుంచి భీమవరం ఎంతసేపు జర్నీ, ఒక 20 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. అందుకని అక్కడ అడ్రస్లు ఇచ్చాను అనమాట. అయితే మేము ప్రజెంట్ అక్కడ ఉండలేదు కదా, మా ఇల్లు ఖాళీగానే ఉంది. కాకపోతే ఇంటికి వచ్చి పోస్ట్ మ్యాన్ లెటర్ ఇవ్వడానికి ఇంట్లో ఎవరో ఉండలేదని ముందుగా చెప్పేసాం. ఇలాగా పోస్ట్ వస్తే కనుక మాకు కాల్ చేసి చెప్పండి, మేము భీమవరాన్ని ఉన్నాం, వచ్చి తీసుకుంటామని చెప్పామన్నమాట. అసలు చాలా ఇంపార్టెంట్ కదా పిన్ అయితే. అది ఎంటర్ చేస్తేనే మనం కష్టపడిన అమౌంట్ అయితే మనకు పడుతుంది, లేదంటే లేనట్టు అయిపోద్ది కదా. అందుకోసం ఇంకా పోస్ట్ మ్యాన్కి అడ్రస్లు అవి ఇచ్చేసాను. అయితే ఈ వ్లాగ్ ఛానల్కి అయితే మినీ మానిటేషన్ అయిందనమాట. అది అయ్యింది కానీ అది అంత లెక్కలోకి రాదనమాట. మనకి ఈ 4000 వాచ్ టైం అయినా రావాలి, లేదంటే 10 మిలియన్ షార్ట్ స్పీడ్ అయినా ఉండాలి. అప్పుడే మనకి పూర్తిగా మానిటేషన్ అవుతుంది. అంతేగాని ఈ మామూలుగా అయ్యేది ఏమీ రాదన్నమాట. మనకి రెవెన్యూ ఓపెన్ చేసుకుంటే సింబల్ ఉంటుంది కదా, అది అసలు ఆన్ అవ్వదన్నమాట మినీ మానిటేషన్కి. ఇది చాలామంది 500 సబ్స్క్రైబర్స్ వచ్చేసి అలాగే 3000 వాచ్ టైం వస్తే వాచ్ టైం అయిపోతుంది అని వెయిట్ చేస్తారు. కానీ అది వేస్ట్ అసలు నన్ను అడిగితే. ఎందుకు దానికోసం ఎదురు చూసినా వేస్టే. 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ టైం అయినా 10 మిలియన్ షార్ట్ వీడియోని తెచ్చుకోవడానికి ఆలోచించాలి తప్ప ఈ చిన్నదానికి అసలు ఆలోచించకూడదు అనిపించింది నాకైతే. నిజంగా ఈ టైలరింగ్ ఛానల్లో ఓపెన్ చేయాలని నాకు అస్సలు లేదనమాట. అది ఎలా జరిగింది, అనుకోకుండా జరిగింది. ఎలాగంటే నేను వ్లాగ్ ఛానల్లోనే అప్పుడప్పుడు టైలరింగ్ పోస్ట్ చేద్దామని అనుకున్నాను, మన చేతిలో పనే కదా అనేసి. నాకు టైలరింగ్ డిస్టర్బ్ అవ్వకుండా నా వ్లాగ్ ఛానల్లో హాయిగా ఏదో నవ్వుతూ ఆడుతూ పడుతూ ఏదో టైంపాస్గా చేసుకుందాం వీడియోలో అనుకున్నాను. కానీ ఈ టైలరింగ్ ఛానల్లో క్లిక్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. ఒక్క నెలలోనే అవ్వడం అసలు సాధ్యం కాదు. అసలు నేను 2 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను ఈ వ్లాగ్ ఛానల్లో. ఇప్పటికి వచ్చి అసలు గ్రోత్ అనేది లేదనమాట. ఇంతకు ముందు ఈ బ్లాగ్ ఛానల్లో అసలు ఫోన్ గురించి మాట్లాడుకుంటే ఫోను చాలా, ఒక్క ఫోన్ ఉంటే చాలు ఎన్ని వీడియోలను చేసి ఎంతైనా సంపాదించవచ్చు అంటారు. కానీ కాదు, అలా కాదు. అసలు ఫోను క్లారిటీ లేకపోతే ఒక్క వీడియో వెళ్దాం. నేనైతే 50 వీడియోలు డిలీట్ చేశాను నా బ్లాగ్ ఛానల్లో, పాతవన్నమాట. అసలు క్లారిటీ లేని ఫోన్ ఇచ్చి నేను ఎంత కష్టపడేదాన్నో. ఎక్కడికైనా వెళ్ళినా కానీ అన్ని షూట్ చేసి పెట్టేదాన్ని. కానీ అసలు ఒక వీడియో లేదు కదా, 50 వీడియోలు డిలీట్ చేస్తాను. ఎంత కష్టపడి తీసి అలా డిలీట్ చేస్తే చాలా అనిపిస్తుంది కదా, బాధ అనిపిస్తుంది కదా. అలాగా ఇన్ని బాధలు పడ్డా ఈ బ్లాగ్ ఛానల్కి. ఇప్పటికే మానిటేషన్ అవ్వలేదు, అసలు ఏది అవ్వలేదు అనమాట. ఈ టైలరింగ్ ఛానల్కి నేను ఎలా పోస్ట్ చేశానంటే వీడియో, ఒకరోజు టైలరింగ్లో నేను కటింగ్ పెడదాం అనేసి షూట్ చేశాను అనమాట. అది ఏం చేశానంటే, ఇంతకుముందు నేను మాట్లాడేస్తున్నాను కానీ వాయిస్కి ఇలా బయట నుంచి లాగేసుకుంటుందో ఏంటో నాకు తెలీదు. వీడియో అంతా చేసాక చూసుకోవాలి. ఇంతకు ముందు అయితే నేను టైలరింగ్ ఛానల్ ఓపెన్ చేశాను, ఒక్క వీడియో వదిలేసి ఇంకా నేను తర్వాత ఈ బ్లాగ్ ఛానల్లోకి పోస్ట్ చేద్దామనేసి నేను ఒక కటింగ్ వీడియో షూట్ చేసి పెట్టాను. అయితే బ్లాగ్ ఛానల్ అసలు వెళ్ళలేదు, అంటే 3000 వరకు వెళ్ళింది అంతే. అయితే ఎలాగో పెట్టాను కదా టైలరింగ్ ఛానల్లో పెడదామనేసి నేను ఏం చేశానంటే అది పట్టుకెళ్ళి ఆ టైలరింగ్ ఛానల్లో పెట్టా. ఆ కటింగ్ అయితే అంతే, ఆ వీడియో వెళ్ళింది. మామూలుగా కాదు, అడ్డొచ్చేసినావు నువ్వు ఇటు వచ్చి ఇక్కడ మరగండి, మరి కదలకుండా నువ్వు అటు ఇటు తిరిగావనుకో ఇక్కడ నేడొచ్చాను. అయితే మా చిన్న అబ్బాయి అనమాట, ఇలా ఓన్గా మాట్లాడుతున్నప్పుడు ఇలాగ డిస్టర్బ్ చేస్తూ ఉంటారు.
ఈరోజు సండే కదా, ఇంటికాడే ఉన్నారు. మొత్తం అందరం కలిసి వెళ్ళాము గ్రాసరీ సామానం తేవడానికి. తెచ్చేసాము ఆల్రెడీ. ఇగో సర్దేశాను కదా, రేపైతే డబ్బాల్లో సర్దాను. ఇది ఏం చెప్తున్నానబ్బా, ఇదే మన టైలరింగ్ ఛానల్లో ఆ వీడియో పోస్ట్ చేశాను. ఇంకంతే, అది నేను చూసుకోలేదు అసలు. ఆ ఛానల్లోకి విజిట్ కూడా చేయను అనమాట. ఎందుకంటే నేను ఎప్పుడో ఒక వీడియో పోస్ట్ చేసాను, అసలు వెళ్ళలేదు అది. ఇంకా ఏమెళ్తుంది అనేసి అసలు ఉండదు కదా మనకి. ఇది అని చూపి బ్లాగ్ ఛానల్ మీదే ఉండేది దిష్టి. తెల్లారులు అయితే చాలా ఫోన్ ఎలా నొక్కి బ్లాగ్ ఛానల్లోకి వెళ్తాం, ఎన్ని వ్యూస్ వచ్చినాయి, అంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చా చూసుకున్నాను. ఇదే అన్నమాట. ఈ టైలరింగ్ ఛానల్ చూసేదాన్ని కాదు. అయితే సడన్గా ఒక సాయంత్రం ఇలాగా మనం నేను అయితే పెట్టాను కదా, ఇల్లిందలే చూద్దామని చూసేటప్పటికి అది 1 lakh వెళ్ళిపోయింది. ఏంటబ్బా ఇలా అయిపోయిందని చూసుకునేటప్పటికే దానికి 5,000 వాచ్ టైం వచ్చేసింది. 5,000 వాచ్ టైం కంప్లీట్ అయిపోయింది. అలాగే మనకి ఈ సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేసారు. 1000 దాటేశారనమాట. 1000 ఏంటి 2000 దాటేశారు. నేను సడన్గా షాక్ అనమాట. అయ్యో ఎంత షాక్ అయ్యానంటే నాకే తెలియదు. అయితే దానికి వెంటనే అప్లై న్యూ అని బటన్ వచ్చేసింది. ఏంటి వన్ డేలో నేను 1 డేలో పోస్ట్ చేశాను. 1 డే అంటే 1 డే కాదు, 2 రోజులు అయింది. 2 రోజులు అయ్యాక నేను చూసుకున్నాను. అంతే, సడన్గా 5,000 వాచ్ టైము, సబ్స్క్రైబర్స్ ఏమో 2,500 దాటేసరి. ఇంకా మానిటేషన్ అప్లై చేసుకోమని బటన్ అయితే వచ్చేసింది. ఇంకా అంతే, మానిటేషన్కి అప్లై చేసాం. వెంటనే అయిపోయింది అనమాట. వెంటనే అసలు మనం 2 నెలల్లో 3 నెలల్లో మానిటేషన్ నాకు పూర్తయిందని చాలామంది పెడతారు. అలా కాదు, నాకు అసలు 10 రోజుల్లోనే నాకు అంతా పూర్తయిపోయింది. ఇప్పుడు పిన్ వస్తుందని ఈమెయిల్ వచ్చిందనమాట గూగుల్ నుంచి. ఇంకా తీసుకోవడము, ఆ పిన్ ఎంటర్ చేయడము, అంతే మిగిలి ఉంది. మనకు ఆల్రెడీ ఇన్కమ్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఏంటంటే డాలర్స్ ఆల్రెడీ మనం గ్యాదర్ అవుతున్నాయి, మనం ఎంత రోజుకి సంపాదిస్తున్నాం అన్నది. అసలు నాకు చాలా విచిత్రంగా ఉంది ఇది. నేను ఇంత కష్టపడి చేస్తున్న బ్లాగ్ ఛానల్కి అయితే అసలు లేదు ఆ విధానం. ఇలా రావడం చాలా ఏంటంటే ఇక్కడ ఒకటి అర్థమైంది నాకు. ఏంటంటే టాలెంట్ ఉండి పెట్టుకుంటే ఛానల్లో నిజంగా సక్సెస్ అవుతారండి. మీ దగ్గర ఏ టాలెంట్ అయినా ఉండనివ్వండి. నాకైతే టైలరింగ్ ఉంది కాబట్టి టైలరింగ్ పెట్టాను. అలా కాకుండా మీరు మీ దగ్గర ఏం టాలెంట్ ఉందో అదైతే యూట్యూబ్లో పెట్టారంటే చక్కగా మీరు రెవెన్యూ వస్తుంది, మీరు మానిటేషన్ వేగంగా అవుతుంది అనమాట. ఈ వ్లాగ్ ఛానల్ అంటే నేను వంటలు కూడా బాగానే చేస్తాను కదా, వంటలు బాగా చేస్తాను. అలాగే నేను ఎడిటింగ్ కూడా బాగా చేస్తాను. ఎడిటింగ్ కోసం ఒక వీడియో చేస్తానండి. నేను ఎలా ఎడిటింగ్ చేస్తానని కొంతమంది సిస్టర్స్ అయితే అడిగారు. తప్పకుండా ఆ వీడియో చేస్తాను. నా గూగుల్ పిన్ వచ్చాక కూడా మీకు వీడియో చేసి పెడతాను. అయితే నా 2వ ఛానల్ గురించి చెప్పాను. ఈరోజు రావచ్చు, రేపు రావచ్చు కాల్ అయితే పోస్ట్ మ్యాన్ నుంచి మీకు పిన్ వచ్చిందనేసి. అప్పుడు వెళ్ళి తెచ్చుకుంటాను అనమాట. ఇదండి, పిన్ మిస్ అవ్వకుండా మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి పోస్ట్ మ్యాన్ గ్యాదర్ అయ్యి, లేదంటే చాలా కష్టం అది వెనక్కి వెళ్ళిందంటే. ఇదండి నా 2వ ఛానల్ గురించి మీకు చెప్పాలనుకున్నాను. యాడ్సెన్స్ పిన్ కోసం చెప్పాను. ఓన్గా వాయిస్ ఇస్తున్నప్పుడు వెనకాల నుంచి అలాగే సౌండ్లు వచ్చేస్తున్నాయి కదా, మీకు ఇబ్బందిగా ఉందో ఏంటో మరి. ఈరోజు వీడియో తీదండి. ఉంటానండి, బాయ్.